హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అదిరిపోయే శుభవార్తని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట. సో ఈ రోజుటి నుంచి రైతుల యొక్క ఖాతాలకు 5,000 రూపాయలు మరియు 10,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి రెండవ పేమెంట్ విభాగంలోకి అయితే విడుదల చేయబోతున్నారనమాట. అయితే రైతులకు ఈ అన్నదాత సుఖీభావ రావాలంటే ఖచ్చితంగా వారి యొక్క స్టేటస్ అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు. సో ఆ స్టేటస్ అనేది ఏ విధంగా ఉండాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధులకు సంబంధించి అఫీషియల్ డేట్ కూడా వచ్చేసిందండి. సో ఈ తేదీన అయితే రైతుల యొక్క ఖాతాలకు 2,000 రూపాయలు అయితే పీఎం కిసాన్ ద్వారా అయితే విడుదల చేయబోతున్నారు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రెండు పథకాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అయితే మీకు అందిస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ రెండు పథకాలకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటానన్నమాట. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో ముందుగా ఇక్కడ మనకు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చండి. ఈ నెల 19న రైతుల యొక్క ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు, పీఎం కిసాన్ నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న పీఎం కిసాన్ మోడీ రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి అయితే చేకూరనుంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల యొక్క అకౌంట్లోకి అయితే జమ చేశారనమాట డబ్బులను. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయినటువంటి రైతులకే ఈ పథకం అయితే వర్తించనుందని చెప్పి సమాచారం అనమాట. సో ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించి ఈ నెల 19వ తేదీన రైతుల యొక్క ఖాతాలకు డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఇదే రోజున లేకపోతే 24 గంటల్లో రైతుల యొక్క ఖాతాలకు అయితే జమ అవుతాయి అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో సహా 3 విడతల మొత్తం 20,000 రూపాయలకి అయితే అందుతాయి. ఈ పథకం ఈ నెల 20న అమలు చేయబడుతుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనకు ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది విడుదల కాబోతుందని అనే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అన్నమాట. అయితే ముందుగా రైతులకు సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సో ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో సో పీఎం కిసాన్కి సంబంధించి ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టులో వారి యొక్క పేర్లు అనేటివి చెక్ చేసుకోండి. సో అయితే మనకు బెనిఫిషరీ లిస్టులో కొంతమంది పేర్లను తొలగిస్తామని చెప్తున్నారనమాట. సో ఆ యొక్క లిస్టులో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు తొలగించారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఒకసారి చూడండి. ఇక్కడ మనకు పీఎం కిసాన్ లిస్టులో మీ పేరు లేదా కారణం ఇదే అని చెప్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారనే ప్రచారంపై కేంద్రం వివరణ అయితే ఇచ్చిందనమాట. సో గైడ్లైన్స్ ప్రకారము 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులను తేలితే మళ్ళీ జాబితాలో చేర్చుతామని చెప్తుందనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే కొంతమంది లబ్ధిదారుల యొక్క పేర్లు 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి వాళ్ళని రిమూవ్ చేశామని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వమే చెప్తుందనమాట. వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ మరొకసారి జరిపి సో వారిని బెనిఫిషరీ లిస్టులోకి అయితే తీసుకుంటారని చెప్తున్నారు. అయితే ఈ పీఎం కిసాన్ నిధులు మీకు వస్తాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. సో వచ్చిన తర్వాత ఈ యొక్క పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వివిధ రకాల ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత మీ యొక్క బ్లాక్ అనేది, బ్లాక్ అంటే ఇక్కడ మండలం అండి. సో మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత విలేజ్ ఏంటి, మీ విలేజ్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పీఎం కిసాన్ నిధులు పొందుతారో వారి యొక్క పేర్లు అనేటివి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా రైతులకు సంబంధించి బెనిఫిషరీ లిస్టులో పీఎం కిసాన్ నిధులకు సంబంధించి వాళ్ళకి వస్తుందా రాదా అనేది ఈ విధంగా తెలుసుకోవాలి. అలానే ముఖ్యంగా ఇక్కడ కేవైసీ కంపల్సరీగా అయితే చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు అనేవి 2,000 రూపాయలు 21వ విడత కింద అయితే విడుదల కావడం జరుగుతుందని చెప్తున్నారు. కేవైసీ కంప్లీట్ చేయనటువంటి వాళ్ళు ఇంకా మనకు టైం అయితే ఉంది కాబట్టి సో వెంటనే మీ సేవా కేంద్రాలకు లేదా మీ యొక్క మొబైల్లోనే ఈ యొక్క పీఎం కిసాన్ వెబ్సైట్ని ఓపెన్ చేసేసి ఈకేవైసీ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది పంపించుకొని మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గురించి మాట్లాడుకుందామండి.
అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పటికీ మనకు మొదటి విడత పేమెంట్ అనేది కంప్లీట్ చేసింది అనమాట గవర్నమెంట్. రెండో పేమెంట్ని అయితే విడుదల చేయబోతుంది. ఈ రెండో పేమెంట్ మీకు వస్తుందా రాదా అని తెలుసుకునే దాని కొరకు నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలండి. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత క్యాప్చా కోడ్ అనేది అడుగుతుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా AKDF33 అనేది, ఇది క్యాప్చా అనమాట. దీని మీద ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు వివరాలు అనేవి ఓపెన్ కావడం జరుగుతుందండి. ఈ వివరాల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్రూవల్స్ అనేటివి 2 రావాలన్నమాట. ఒకటి గ్రామ పరిధిలో రావాలి, అలానే మనకు మండల పరిధిలో అప్రూవల్స్ అనేటివి వచ్చినట్లయితేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ కేవైసీ స్టేటస్ అనేది ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ కాలేదు. PM కిసాన్కి సంబంధించి మాత్రం ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ అయిపోయి ఉందన్నమాట. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు మరో కొద్ది రోజుల్లోనే అయితే విడుదలైతే కాబోతుందండి. సో నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వము కేవైసీ కంప్లీట్ చేసినటువంటి రైతులకు మాత్రమే జంప్ చేస్తామని చెప్తుంది అనమాట. సో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈ పంట లేదా ఈ క్రాప్ నందు మీ యొక్క వివరాలు నమోదు చేసుకొని కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి 10,000 రూపాయలు అయితే అందించబోతున్నామని చెప్తున్నారండి ఈ రెండో విడతలో రైతుల యొక్క ఖాతాలకు. సో కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సో వారి యొక్క స్టేటస్ కూడా అప్డేట్ కావడం జరుగుతుందన్నమాట ఇక్కడ నో యువర్ స్టేటస్ నందు. సో నేను తప్పకుండా తెలియజేస్తాను. అయితే కౌలు రైతులకు మొదటి విడత రెండో విడత 2 పేమెంట్లను ఒకేసారి 10,000 రూపాయలకి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందన్నమాట. సో కౌలు రైతులకు ఒకేసారి 10,000 రూపాయలు వారి యొక్క ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి. ఇక మొదటి విడత పొందినటువంటి రైతులకు సంబంధించి 5,000 రూపాయలు PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 5,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు 7,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలకైతే జమ కాబోతున్నాయండి. సో కాబట్టి ఏవి జమ కావాలన్నా రైతులకు సంబంధించి ఈకేవైసీలు అనేవి కంపల్సరీగా ఉండాలి. అలానే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకుని ఉన్నారా, ఒకవేళ ఆధార్ లింక్ చేసుకున్నట్లయితే NPC అనేది యాక్టివ్లో ఉందా లేదా, ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేవి చేరడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఈ నెల 19వ తేదీన మరియు 20వ తేదీ మధ్యలో అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి రెండవ పేమెంట్, PM కిసాన్కి సంబంధించిన 21వ పేమెంట్ రైతుల యొక్క ఖాతాలకైతే జమ కాబోతున్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూసి మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. సో లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, ఒకసారి విజిట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అందులో నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 100 లైక్స్ అయితే కొట్టేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.